हेलो गाइस, का स्वागत है आपके फेवरेट रिएक्शन चैनल में। और आज हम लेके आए कोर्ट मूवी के सीन 4 का रिएक्शन। और लास्ट सीन में हमने देखा कि उनको वो केसेस में फंसा लिया गया है और अब उनके पास कोई चारा दिख नहीं रहा है। और यहाँ पे वो इनके पास इतनी मन्नत लेके आए हैं, मैं चाहता हूँ उनका केस ले लें। सच में यार लेना ही चाहिए, बिकॉज यार ये लोग गरीब लोग, ये लोग क्या ही कर सकते हैं। और ऐसे फेक केसेस में वो बच्चा अभी से फंस गया तो उसकी तो जिंदगी तबाह हो जाएगी। वही तो देखते हैं क्या होगा। तो आप भी देखो, हम देखते हैं। लेट्स स्टार्ट। చాలాసేపటి నుంచి చూస్తున్నాను, కంగారు పడుతున్నారు. అంతగా భయపడాల్సిన పనే లేదు. క్యూ? ఈ రోజు రాత్రి స్టేషన్లో ఉంచి రేపు పొద్దున్న ఇలాంటి పనులు చెయ్యను అని బైండ్ ఓవర్ రాయించి పంపించేస్తారు. కంగారు పడకండి. झूठ बोल रहे हैं। ఇంతమంది ఎందుకు ఇక్కడ? ఒకళ్ళు ఇద్దరు ఉండండి, మిగతా వాళ్ళు వెళ్ళిపోండి. సరే సార్. एक दो अग्रीमेंट साइन कराएंगे। झूठ बोल रहे हो। कन्फेशन लुलवाओगे उसके बाद। मार मार మీద పెట్టిన కేసు ఒప్పుకుంటావా లేదా? बेकार लोग क्या कर रहे हैं? जांच पड़ताल करेंगे, फिर मारेंगे। తాగు పిన్ని, అసలు మధ్యాహ్నం నుంచి ఏం తినలేదు. తాగు. వద్దురా, వాళ్ళు వదిలేస్తాను చెప్పారు కదా పిన్ని. अरे वो अच्छी नहीं है वैसे भी కొంచెం पीना। ఓపిక వస్తుంది, తాగండి అత్త. नींबू पानी पिलाओ, गन्ने का जूस पिलाओ। और ये पतला सा लड़का है वो यार। ఇది కంప్లైంట్. దీని మీద సంతకం పెట్టండి. नो మీ అమ్మాయి కోర్టుకు రావాల్సిన అవసరం లేదు, కానీ ఎందుకు రాదో మీరొచ్చి చెప్పాలి. ఏం చెప్పాలో తర్వాత నేను మీకు చెప్తాను. नो आंटी प्लीज मत करो, बहुत बहुत गलत करा मैं ये। ఇంకొకసారి ఆలోచించచ్చు కదా అల్లుడు. भाई पहली बार इनकी जबान चली है उसके सामने और ये बोलेगा हाँ मैं सोचूं। తప్పొప్పులు చెప్పేవాడివి, ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళ మాడుతున్నావు. ఎంత దిగజారిపోయావో చూసుకో. పైగా ఒకసారి ఆలోచించమని నాకు చెప్తున్నావు. సిగ్గుండాలా? నేను చేసే పని నన్ను జైనిస్తే నీ మర్యాద నీకు దక్కుద్ది. क्या ऐसे है देखो। ऐसी रिस्पेक्ट की सही भाई? में निकाल दो बाहर, डिवोर्स करवाओ अपनी बेटी का। यार आंटी, आप किसी की जिंदगी खराब कर रहे हो। రెడ్డి కుట్టుతున్నాడేంట్రా? చందు, अम्मा చందు కాలుకే వేంద్రా? అదే తీసుకెళ్తున్నారు. చందు, సార్ వదిలేండి సార్. ఏం చదువుకున్నావు? ఇంటర్ మేడం. పర్సంటేజ్ ఎంత? సబ్జెక్టులు ఉన్నాయి మేడం. 14 days judicial remand. Yeah. अबे ये कोई प्रिंसिपल है, मजिस्ट्रेट की 14 दिन तक। रिमांड मतलब पुलिस के पास दे दिया। मजिस्ट्रेट का ये काम थोड़ी ना होता है, वो तो पूछता है, समझता है। सब ये हुए लोग हैं भाई। 12th में कितने मार्क्स हैं? उससे क्राइम कैसे पता लग रहा है? गधा सिस्टम। ఒక్క నిమిషం సార్. సార్ సార్ మీ వాడి మీద కేసు రిజిస్టర్ అయింది, 14 రోజులు రిమాండ్ వేశారు, సబ్ జైలుకి పంపించాం. మీరేం చెప్పాలనుకున్నా మీ లాయర్ని తీసుకొచ్చి కోర్టులో చెప్పుకోండి. వాయిదా ఇప్పుడు మా కానిస్టేబుల్ చెప్తాడు. ఇదిగో ఎఫ్ఐఆర్ కంప్లైంట్ కాపీ. कैसे कैसे बात करके गया वो आदमी? कुछ एक्सप्लेन भी नहीं किया उनको। వదిలేస్తామన్నారు కదరా. ఏమో పిన్ని, నాకు కూడా ఏం అర్థం అవట్లేదు. इनको तो ये नहीं पता था कि ये जाके अभी फटाफट बेल वेल डाल सकते थे, कुछ कर सकते थे। ఎల్ఐసి రామకృష్ణ గారు చెప్పారు కదండి. చెప్పాడు కూర్చోండి. అబ్బో ఏంటో ఇది? ఏంటి కేసు కట్టారా పగబట్టారా? ఈ సెక్షన్ ఏంటి? పెద్ద కేసే ఇది. సార్ పర్లేదు, మనం కోర్టులో చూసుకుందాం. మీ వాడిని బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది. ఫస్ట్ బెయిల్ అప్లై చేద్దాం. ఫీజు ఒక 50,000 దాకా అవుతుంది. పర్వాలేదా? मुझे लगा था पैसों के लिए बोलेगा। 50,000 పర్లేదు సార్. फाइन। కానండి అయితే శివరామ్ గారు, ఈ కేసు మీరు టేకప్ చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఫైనల్ జడ్జ్మెంట్ వరకు ఈ కేసు మీరే వాదించాలి, కానీ నేనే గెలవాలి. Oh. Oh my
మనిద్దరం कैसे? ఒక మాట మీద ఈ కేసుని చక్కగా చేద్దాం. भाई लॉयर ही बिक गया उसको इनका. 50,000 रुपए पे करे भाई. तभी उसकी जो वो पूरी रिक्वेस्ट थी बस माफी थी. చంద్రశేఖర్ అలియాస్ చందు. K.S. Damodar, prosecutor on behalf of the complainant, Your Honor. డి శివరామ్ అడ్వకేట్ ఫర్ ద అక్యూజ్డ్ యువర్ ఆనర్. కంప్లైంట్ చదవండి. మహారాజశ్రీ భీమునిపట్నం పోలీస్ స్టేషన్ సిఐ గారికి నమస్కరించి వ్రాయినది ఏమనగా, అయ్యా, నా పేరు మేరువల్లి సీతారత్నం. నేను విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం మండలం తగరపవలస గ్రామంలో నివాసం ఉంటున్నాను. నా కూతురు మేరువల్లి జాబిలి ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఎంసెట్ కోచింగ్ కోసం విశాఖపట్నం సిటీలో ఉన్న ఒక ఇన్స్టిట్యూట్కి రోజు బస్సులో వెళ్ళొస్తుంది. ఈ రోజు అనగా 9/5/2013 మధ్యాహ్నం 12:30 ప్రాంతంలో విశాఖపట్నంలో ఆర్టీసీ కాంప్లెక్స్ అని పిలువబడే ద్వారకా బస్ స్టాండ్ దగ్గర బస్ కోసం ఎదురు చూస్తున్న మా అమ్మాయి దగ్గరికి ఎవరో కుర్రాడు బైక్ మీద వచ్చి Threatened her. ఎదిరించి బలవంతంగా బైక్ ఎక్కించుకుని అక్కడి నుంచి తీసుకువెళ్లిన సంఘటనని బస్ స్టాండ్ లో ఉన్న మా ఊరి మనిషి దేవుడు బాబు చూసి వెంటనే మాకు ఫోన్ చేసి సమాచారం అందించి ఆ బండి నెంబర్ AP 31DL7347 అని తెలియపరిచాడు. దయచేసి నా ఈ కంప్లైంట్ స్వీకరించి తగిన చర్య తీసుకుని మా అమ్మాయిని రక్షించమని ప్రార్థిస్తున్నాను. ఇట్లు ఎం సీతారత్నం. ప్రాసిక్యూషన్. Yes, Your Honor. భీమిలి పోలీసులు కంప్లైంట్ తీసుకుని ఆ కుర్రాన్ని అరెస్ట్ చేసిన తర్వాత విక్టిమ్ జాబిల్ నుంచి ఆమె ఫ్రెండ్స్ నుంచి తెలుసుకున్న విషయం ఏంటంటే, గత కొద్ది కాలంగా ఆ కుర్రాడు జాబిల్ వెంట పడుతూ తనతో ఫిజికల్ రిలేషన్షిప్ పెట్టుకోవాలని బలవంతం చేస్తాడు. అలా ఒప్పుకోని పక్షంలో ఆ అమ్మాయి మార్ఫుడ్ ఫొటోస్ ని ఇంటర్నెట్ లో పెడతానని బ్లాక్ మెయిల్ చేస్తూ ఆ అమ్మాయిని వేధిస్తున్నాడు. యువర్ ఆనర్, कुछ कुछ भी. भी. పోలీసులు ఈ ఆస్పెక్ట్ లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఛార్జ్ షీట్ ఫైల్ చేయడానికి కొంత టైం కావాలి. యువర్ ఆనర్, డిఫెన్స్. బెయిల్ అప్లికేషన్ సబ్మిటెడ్ యువర్ ఆనర్. बस. Your Honor, I want to make one point very clear to this honorable court. This case has to be dealt with utmost sensitivity. As we all know, the victim is a minor. ये तो उनका ఒక कार्ड है. మైనర్ అమ్మాయిని అక్యూజ్డ్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. యువర్ ఆనర్, ఇటువంటి కండిషన్ లో అతనికి బెయిల్ ఇచ్చి బయటికి పంపిస్తే there is every possibility for him to do miserable mistakes which can never be undone. అతనికి బెయిల్ ఇవ్వడం అంటే ఒక మైనర్ అమ్మాయి इसको bail मिलने नहीं देगा. మోడెస్టీని, సెల్ఫ్ రెస్పెక్ట్ ని పణంగా పెట్టి ఇచ్చినట్టు అవుతుంది. యువర్ ఆనర్, బాహ్య ప్రపంచంలో బయట తిరిగేవాడికి ఇంటర్నెట్ యాక్సెస్ లేకుండా ఆపడం ఎవరి తరం కాదు. యువర్ ఆనర్, my God. ఇతను బెయిల్ మీద బయటికి వెళ్ళి ఆ ఇంటర్నెట్ వాడుకొని ఆ అమ్మాయికి చేయకుండా అన్యాయం ఏమైనా చేస్తే वो गर्ल का यूज कर रहे हैं क्या बस वो. मैनिपुलेटिव है ये. ఈ కోర్టులో ఉన్న ఎవరు కూడా తిరిగి ఆమెకి న్యాయం చేయలేరు అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అతనికి బెయిల్ ఇవ్వడం సబబో కాదో డెసిషన్ తీసుకోండి. దట్స్ ఆల్ యువర్ ఆనర్. कितना इनोसेंट बनता है. उन्होंने अपनी బెయిల్ రిజెక్టెడ్. वो दलील रखी ही नहीं उसने. वो Thank इतना you, बिका हुआ है. कुछ बोला ही नहीं वो आदमी. और इन लोगों को भी रियलाइज नहीं हो रहा कि इनका लॉयर ऐसा है. Again. సార్ లోపల వాళ్ళు చెప్పిందంత అబద్ధం సార్. అది జడ్జికి కూడా తెలుసయ్యా. అయినా అది అబద్ధం పూజ చేయడమే నా పని. చేద్దాం. సాయంత్రం ఆఫీస్కి వచ్చేయండి. ఫీజు అది మర్చిపోకండి. ओ भाई, 1 कुछ रुपए मत बोला देने नहीं, इसको. कुछ बोला नहीं है आदमी. యువర్ ఆనర్, మే 9వ తారీఖు అక్యూజ్డ్ చందు విక్టిమ్ జాబెల్ ని బస్ స్టాప్ నుంచి ఫోర్స్ఫుల్ గా తీసుకెళ్లక ముందు ఒక మెడికల్ షాప్ దగ్గర ఆగాడు. యువర్ ఆనర్, అక్కడ ఏం జరిగిందో LW4 చిన్నారావుని అడిగి తెలుసుకుందాం. యువర్ ఆనర్, చెప్పండి చిన్నారావు గారు, మే 9వ తారీఖున మీ షాప్ దగ్గర ఏం జరిగింది? ఇదిగో జాబ్లే ఫోన్ త్వరగా రా. చేస్తున్నాను అనియా ఓ ప్యాకెట్ అవ్వా. నాకు కాదనియా మా వాడికి. क्यों भाई? कॉन्डम लेने आया है. और इन्होंने ऐसे बोल दिया उसके लिए लेके जा रहे कॉन्डम, पर जबकि उसका तो कुछ था भी. ఇతని ఫ్రెండ్ కొని ఇతనికనే చెప్పాడు సార్. బీ క్లియర్ చిన్నారావు గారు, Oh my ఏం కొన్నాడు అది చెప్పాలి. కొండం సార్. వినమల్లా अरे कॉन्डम टैबू थोड़ी ना है. और ये मेडिकल वाला ऐसे बोल रहा है. Accused condom. तो मजा आ रहा है. ఎందుకు? Does condom have any other purpose other than having sex? No. That means it's clearly evident that the accused had this intention to exploit the girl sexually. That's all, Your Honor. Oh my god. Any defense questions to the What witness? the hell? ప్లీజ్ కన్సిడర్ ద బెయిల్ అప్లికేషన్ యువర్ ఆనర్. Your Honor. It's a minor Oh, girl's भाई. integrity. इतना तो मत बिको. गोली मारो उसको, गोली मारो. Self-respect, Your Honor. బెయిల్ రిజెక్టెడ్. సార్ ఏంటి సార్ బెయిల్ రావట్లేదు? కాండం కూడా బెయిల్ ఎలా వస్తుందా?
कॉन्डम बाय कर लिया बेल नहीं मिल सकती యువర్ ఆనర్ ఆ రోజు బస్ స్టాప్ లో ఈ కుర్రాడు డిస్గస్టింగ్ గా బిహేవ్ చేయడం కళ్ళారా చూసిన LW 567 దేవుడు బాబు రామనాయుడు అప్పల్ స్వాములను ప్రవేశపెట్టాలని కోర్టు వారిని కోరుతున్నారు. ये कौन सा विटनेस है? ఆ రోజు ఏం జరిగిందో చెప్పండి. ఆ రోజు మీ ముగ్గురం సింహాచలం అప్పన్న స్వామి దర్శనం చేసుకొని తిరిగి మా ఊరు వెళ్ళిపోవడానికి కాంప్లెక్స్లో బస్ కోసం చూస్తున్నామండి. ఈలోపు ఇదిగోండి ఈ అబ్బాయి అండి ఒక అమ్మాయి దగ్గరికి వచ్చి ఏళ్ళు చూపించి బలంతో చెప్పాడండి. ఎవరో తెలిసిన అమ్మాయిలో ఉందని చూస్తే ఇంకేముందండి మా ముత్యాలయ్య గారు మనవరాలండి. ఏంటిదని అడుగుదామని దగ్గరికి వెళ్ళే లోపు అమ్మాయిని బలవంతంగా చేయబట్టుకొని బండి మీద కుక్క పెట్టుకుని వెళ్ళిపోయాడండి. వెంటనే ఆ బండి నెంబర్ గుర్తుపెట్టుకొని మా ముత్యాలయ్య గారికి ఫోన్ చేసి చెప్పామండి. ओह माय गॉड सब झूठ भाई, Any सब defense झूठ. cross examination to the witnesses? ఎస్ యువర్ ఆనర్. क्या करो क्रॉस एग्जामिनेशन. దేవుడు బాబు గారు, ఆ, మీరు ఆ రోజు ఆ సంఘటన చూసినప్పుడు ఆ కుర్రాడు వేసుకున్న షర్ట్ కలర్ చెప్పగలరా? ఆ, పసుపు కలర్ టీషర్ట్ అండి. येलो टी शर्ट. అమ్మాయి డ్రెస్ కలర్? గులాబీ రంగు అండి. అప్పస్వామి గారు, ఆ అబ్బాయి వచ్చిన బండి కలర్ చెప్పగలరా? अरे कलर कलर खेल रहा है. నో మోర్ క్వశ్చన్స్ యువర్ ఆనర్. ప్లీజ్ కన్సిడర్ ద బెయిల్ పిటిషన్. ये क्या था? कलर में कलर कौन सा कलर? Bail rejected. यार ये लोग ये इतने जज को समझ में नहीं आ रहा कि ये क्या चल रहा మీ है. ఇంట్లో లోపల గదిలో ఆ అమ్మాయి ఉందన్న విషయం మీకు తెలుసా? ఏ, ఇక్కడ రెండు రకాల సమాధానాలు వస్తున్నాయి. బీ స్పెసిఫిక్, ఒక్కొక్కరిగా చెప్పండి. ముందు మీరు చెప్పండి. ఆ అమ్మాయి ఉందన్న విషయం మీకు తెలుసా? తెలుసండి. ठीक है तो घर पे थी, क्या हो गया? ఇప్పుడు మీరు చెప్పండి. మీకు తెలుసా? తెలీదు సార్. వావ్ వావ్ వండర్ఫుల్ సూపర్. ఇంట్లో అమ్మాయి ఉందన్న విషయం అమ్మకి తెలుసు, నాన్నకి తెలియదు. ఎక్సలెంట్ సూపర్. ఇండియన్ పేరెంటింగ్ సిస్టమ్ కి సిగ్గుచెట్టు యువర్ ఆనర్. మిమ్మల్ని ఇంకొక ప్రశ్న కూడా అడగాలని నాకు లేదు. దయచేసి వెళ్ళిపోండి. దట్స్ ఆల్ యువర్ ఆనర్. तो इससे प्रूव क्या हुआ? फिर तो हर घर की कहानी है भाई, पेरेंट्स को नहीं पता होता है. मेरे को तो लग रहा है इसके पेरेंट्स ट्राई करना ही छोड़ देंगे अब. क्या कुछ फेस करना पड़ रहा है यार. సీతారత్నం గారు, కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసులతో కలిసి ఆ అబ్బాయి ఇంటికి మీరు వెళ్ళినప్పుడు లోపల గది నుంచి మీ అమ్మాయి బయటికి రావడం మీరు చూసారా? आंटी. Okay. చూశాను. సంఘటన జరిగిన తర్వాత మీ అమ్మాయికి జరిగింది తలుచుకుంటే నాకు చాలా బాధగా ఉందండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మిమ్మల్ని కోర్టుకు పిలిపించినందుకు నాకే చాలా కష్టంగా ఉంది. ధైర్యంగా ఉండండి. మీ అమ్మాయికి పూర్తి న్యాయం జరుగుతుంది. న్యాయస్థానం మీద నమ్మకం ఉంచండి. मेन बंदे से तो कुछ पूछा ही नहीं है. ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలన్నీ మనం విట్నెస్ల ద్వారా తెలుసుకున్నాం. కానీ వాటన్నిటిని కన్ఫర్మ్ చేయాల్సింది విక్టిమ్ జాబిలి. जावेद అన్ఫార్చునేట్లీ ఆమె స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితిలో क्यों? లేదు. भाई क्यों भाई? रीजन? సంఘటన జరిగిన సాయంత్రం నుంచి ఆమె బిహేవియర్ లో ఉన్న Psychiatrist? ద వెరీ నెక్స్ట్ డే ఆమెను ఒక సైకాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్లారు యువర్ ఆనర్. पागल बोलती है तुम्हारी డాక్టర్ बेटी को. ప్రభాకర్ గారు, జాబిలి మెంటల్ హెల్త్ కి సంబంధించిన కాంప్లికేషన్స్ గురించి इसको చెప్పండి. भी लेके आ गए. బ్లాక్మెయిల్ వల్ల తను చాలా మెంటల్ ట్రామాని ఫేస్ My చేసింది. God. టు సే దిస్ ఈస్ ఎ వెరీ కామన్ కేస్ ఆఫ్ బైపోలార్ డిసార్డర్. Bipolar. ప్రస్తుతానికి ట్రీట్మెంట్ జరుగుతుంది. రికవర్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఓకే, బట్ కనీసం ఓ స్టేట్మెంట్ తను ఇవ్వగలదా? నో షీ కాంట్. యా ఐ నో ఇట్స్ యాక్చువల్గా జరిగిందంతా తనకి గుర్తుందో లేదో అనే విషయం కూడా చెప్పలేదు. ओले. యా థ్యాంక్ యూ డాక్టర్ గారు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. Bail rejected. సార్ సార్ ఏంటి సార్ ఇది? ఏదైతే జరిగిపోతుంది, బెయిల్ కూడా రావట్లేదు. ఏం చేస్తావయ్యా, నువ్వు కూడా చూస్తున్నావు కదా, ట్రై చేస్తున్నాను, కుదరట్లేదబ్బా. ట్రై చేయడం ఏంటి ఆ. బయటకు తీసుకొచ్చే బాధ్యత నాదన్నారు. ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నారు? ఏంటయ్యా, ఏం నా మేరుస్తున్నావు ఏంటి? ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావు. మీ వాడి దగ్గర పుణ్యకారం చేసినట్టు మాట్లాడుతున్నావు. మీ వాడు చేసిన తప్పేంటో మీకు అర్థమవుతుందా? అరే. ఈ కేసులో మీ వాడిని ఎవ్వరు కాపాడలేరు. చేయగలిగిందల్లా కాస్త శిక్ష తగ్గించేలా ట్రై చేయడమే. దానికోసం జడ్జి గారిని నేను ఎంత రిక్వెస్ట్ చేస్తాను నీకు కనబడదు. పైగా రివర్స్ నా మీద అరుస్తావు. जब लॉयर मान गया कि बंदा गलत है तो फिर बस क्या हो सकता है? हार गए केस. फिर तो Closing क्या? statements of both parties. యువర్ ఆనర్, ఈ వయసులో చదువుకోవడం మానేసి 200-300 రూపాయల కోసం ఏవేవో పనులు చేసే అలాంటి పోరంబోకు వెద. शर्म आती है बात करते हुए? సారీ ఫర్ మై లాంగ్వేజ్ యువర్ ఆనర్. ఆల్ ఐ మెంట్ టు సే, జూలైలో అమ్మాయిలు వెంటపడుతూ వాళ్ళని వల్ల వేసుకుని ట్రాప్ చేసి బ్లాక్మెయిల్ చేయడానికి అలవాటు పడ్డ చందు లాంటి ఎంతో మంది కుర్రాళ్ళకి ఈ రోజు మీరు ఇచ్చే జడ్జిమెంట్ ఒక గుణపాఠం కావాలి. దట్స్ ఆల్ యువర్ ఆనర్. Defense closing statement. ఎక్యూజ్డ్ ఏజ్ని దృష్టిలో పెట్టుకుని बस ఆ అబ్బాయికి చాలా భవిష్యత్తు ఉంది కాబట్టి
జడ్జిమెంట్ దయార్థ హృదయంతో ఇవ్వాల్సింది Oh, come on. కోర్టు వారిని ప్రార్థిస్తున్నాను. दया That's all. मांग रहे हैं. ఈ కేసులోని ప్రాసిక్యూషన్ ఎవిడెన్సెస్, విట్నెసెస్ అండ్ డిఫెన్స్ ఆర్గ్యుమెంట్స్ అన్నీ పరిశీలించడం జరిగింది. టేకింగ్ ఎవ్రీథింగ్ ఇన్ టు కన్సిడరేషన్, ద ఫైనల్ జడ్జ్మెంట్ ఆఫ్ దిస్ కేస్ విల్ బి ప్రొనౌన్స్డ్ ఇన్ ద ఓపెన్ కోర్ట్ ఆన్ ద నెక్స్ట్ హియరింగ్ డేటెడ్ 29 July 2013 at 10 a.m. Oh God. करना पड़ेगा कुछ. मोहन रॉय. చెప్పు తేజ. గుడ్ ఈవినింగ్ సార్. మీరు ఆఫీస్కి వస్తున్నారా? లేదు తేజ, నేను ఆ ల్యాండ్ డిస్ప్యూట్ కేసు పని మీద మంగళగిరి వచ్చాను. వచ్చేసరికి లేట్ అవుతుంది. ఇంకీరోజు ఆఫీస్కి రాను. సార్ ఆ వైజాగ్ కేసు వాళ్ళు మీకోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు సార్. వాళ్ళని రేపు మార్నింగ్ రమ్మని చెప్తావా? अरे नहीं. తేజ, రేపు మార్నింగ్ కలెక్టర్ ఆఫీస్లో పని ఉంది. ఓ పని చేయి, నేను ఎర్లీ మార్నింగ్ వచ్చి ఆ కేసు చదువుతాను. వాళ్ళని ఓ 10 గంటలకు వచ్చేయమని చెప్పు. నేను చెప్తాను సార్. मुझे तो लगा ना बोल देंगे. मुझे भी था ये छोड़ देंगे भाई. हाँ. సార్ अपना काम करो. రేపు మార్నింగ్ 10ంటికి రమ్మన్నారు. अब ये आखिरी बार भाई. नहीं, సరే सबको पता है वो नहीं आने वाले. तेजा को ही कुछ करना पड़ेगा. తేజ, సార్ ఈ కేసు మనం టేకప్ చేయట్లేదు. ఆ వైజాగ్ వాళ్ళు వస్తే What? గొడవలు చెప్పేసి. సార్ కానీ కేసు గెలిచే ఛాన్స్ ఉంది సార్. మనం పోలీసులకు అగేన్స్ట్గా బెనిఫిట్ ఆఫ్ డౌట్ రేజ్ చేయొచ్చు సార్. దాంతో ఏం చేసినా వాళ్ళకి కావాల్సిన న్యాయం మనం చేయలేం. ఆ కుర్రాన్ని బయటకు తీసుకురావడం కష్టం. ఈ ఫైల్లో కనిపిస్తున్నంత ఈజీ కేసు ఏం కాదు ఇది. అనవసరంగా ఊరు కాని ఊళ్ళో వాళ్ళ టైం వేస్ట్ చేయదు. ले వెళ్ళిపోమని చెప్పు. इतना लटका के और ऐसे कर दिया. వాళ్ళు వస్తే కుదరదు సార్ సార్ చెప్పు. సార్ ఆ విట్నెస్ క్రాస్ ఎగ్జామినేషన్ కూడా మనం రికాల్ చేస్తే తేజ, పాక్సో ఇస్ డిఫరెంట్. So it's different. ఈ కేసు మనం టేకప్ చేయొచ్చు లారీ. ఆయన ఎందుకు తీసుకోవట్లేదు నాకు అర్థం కావట్లేదు. ఏమో ఆయనకి కేసులో ఏం కనిపించిందా? అరే నాకు అర్థం కాదు. స్వీట్స్ తీసుకోవాలా? కోటి ఏంటి విషయం? పెళ్లి కుదిరిందా? లేదన్నా, మా సార్ నాకు కేసు ఇచ్చారన్నా. కంగ్రాచులేషన్స్ ओ కోటి. ఇంతకీ కేసు? भाई, इसको भी केस मिल गया. సపోర్ట్ చేస్తూ ఎవడో ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టాడు. అది చూసి ఎవడికో కాలి ఇది ఆడి మీద కేసు. కేసు పెట్టాడు. ఆ కేసు నాకు ఇచ్చారు మా అయినా సార్. వాడేవాడ్రా పోస్ట్ పెట్టి మరీ వాళ్ళకి సపోర్ట్ చేసి. మనకెందుకు అవన్నీ, కావాల్సింది కేసు. పోనీలే నీ ఫస్ట్ కేసు కదా Oh బాగా my వాదించు. God. सबको केस मिल रहा है. వాళ్ళకి కావాల్సిన న్యాయం మనం చేయలేం. సోమవారం ఫైనల్ జడ్జిమెంట్ సార్. పాక్సో ఇస్ డిఫరెంట్. 78 రోజుల నుంచి कुछ करना पड़ेगा भाई. करो भाई कुछ करो. ये लोग कितने शिद्दत से ये इतने फाइलों का आराम से आ रहे हैं. लोग किसी तो का- गालियां देते हैं. ఇక్కడ తీసుకోన్నా. కోటి కంగ్రాచులేషన్స్ రా. నువ్వు బాగా చెయ్యి. पर वो रेपिस्ट को सपोर्ट करने के लिए उसको केस मिला है. మళ్ళీ కలుసు. బాయ్ బాయ్ బాయ్. और वो ऐसा ही है ना, हर साइड को एक రండి. लॉयर तो मिलता ही है ना. సార్ మీ కేసు మొత్తం చదివి ఫైల్ నా చేతిలో పెట్టి ఇలా He బయలుదేరారు. gave it to me. వెళ్ళిపోయారా? లేదు మీరేం కంగారు పడకండి. సార్ ఈ కేసు టేకప్ చేస్తున్నారు. నాకే ఎండోర్స్ చేశారు. He is taking ఆయన the guidance case. లో నేను హ్యాండిల్ చేస్తాను. ఆయన తరఫున కోర్టులో నేనే అపేర్ అవుతాను. ओ तेरी. మనం సాయంత్రం బయలుదేరదామా? నాకు ఈ మధ్యలో కోర్టులో కొంచెం పని ఉంది. చూసుకొని వస్తా. ఓకే సార్. ఉంటా. अपने आप ही बोल दिया. सारे कितने सीधे हैं. ఆదివారం కోర్టులో 12 తేజ. అబద్ధం. అంతకన్నా పెద్ద అబద్ధమే వినిపించింది నాకు. నన్ను ఏం చేయమంటావు లారీ? ఆయన అడిగిన క్వశ్చన్ నువ్వు విన్నావు కదా, దానికి ఆన్సర్ నీకు తెలుసా? నీకు నాకే కాదు, అసలు అది ఏంటో అర్థం కాక గూగుల్లో కొట్టి చూస్తే ట్రాలీ థియరీ అని వచ్చింది. ట్రాలీ Sorry. దానికి ఆన్సర్ ఏమని చెప్పిందో తెలుసా? Yeah. ఆన్సర్ లేదు అని చెప్పింది. మనం కామన్ సెన్స్ ప్రకారం ఏదైనా ఆన్సర్ రాసుకోవచ్చు అంట. అరే అసలు గూగులే ఆన్సర్ చెప్పలేని ఒక హైపోథెటికల్ క్వశ్చన్ నన్ను అడిగి లే. దాని కరెక్ట్ ఆన్సర్ చెప్తేనే నీకు కేసు ఇస్తానంటే అసలు నాకు కేసు ఇవ్వడం ఇష్టం లేదని క్లియర్ గా అర్థమవుతుంది కదా హరి. అయినా అది పాక్సో కేసు తేజ. యాక్ట్ పెట్టి సంవత్సరం కూడా అవ్వలేదు. పాక్సో అనగానే పెద్ద పెద్ద లాయర్ల వెనకడు వేస్తున్నారు. నాకు నమ్మకం ఉంది లహరి, ఈ కేసు నేను హ్యాండిల్ చేయగలను. రేపు నేను కోర్టుకి వెళ్ళలేదనుకో ఆ కుర్రోడికి 14 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది. ఓ, కన్నా వెళ్తే పడేది. కనీసం ఆపడానికి ట్రై చేసిన వాడిని అవుతాను కదా. గెలిచాను అనుకో అవ్వదు అని మోహన్ రావు గారు పక్కన పెట్టిన కేసు గెలిచినట్టే కదా. Yes. ఇప్పుడు ఆ గెలుపు ముందు ఈ అబద్ధం కనబడదు లహరి. Come on. Yes. Memo of appearance. ओ भाई, सत्यमेव जयते. ये एक जो वर्ड है ना, सत्यमेव जयते, इसी के ऊपर हम लोगों का सारा ट्रस्ट बेस्ड है कि भाई इन दी एंड सत्य की जीत होती ही होती है.
क्योंकि अगर ना हो तो फिर तो कुछ बचा ही नहीं है। बाकी जैसे वो जितना ये लोग घूम रहे थे ना, उससे वही याद आता है कि कहते हैं कि भाई अगर आपको वही थोड़ा सा मेहनत करनी हो या कुछ चीज़ें देखनी हो ना, तो बस एक सरकारी काम के लिए निकल लो। इतनी बार चप्पल घिसेगी, इतनी बार आना जाना पड़ता है, और वहीं यहाँ इनके लिए हो रहा था, ये लॉयर्स के पीछे इनको इतना जाना पड़ रहा था, करना पड़ रहा था, लेकिन फाइनली किसी को तो उन पर तरस आया। सच में यार, तेजा ने सोचा, और एटलीस्ट अच्छा है उन्होंने उस दिन वो पूछ ली कि स्टोरी, क्योंकि वो लोग बिल्कुल कंसिस्टेंटली आ ही रहे थे। वो बोल रहे हैं ना तो वो बेचारे चले जा रहे हैं, वो टाइम पे बुला रहे हैं, वो टाइम पे आ रहा है, कुछ आर्ग्यू नहीं कर रहे, कुछ वो नहीं कर रहे, बस रिक्वेस्ट कर रहे हैं कि हमारा केस ले लो। और फाइनली तेजा ने ये ले लिया। एंड जैसे कि कहा कि ये केस थोड़ा डिफरेंट होगा, और इनका पहला केस भी है, तो मुझे लग रहा है ये थोड़ा मुश्किल होगा हैंडल करना। और वो पॉक्सो एक्ट जिसको मतलब बाकी सारे डर रहे हैं करने से, इन्होंने उस चीज़ को लिया है। अब मेरे ख्याल से मेन इंटेंस होगा जो इसके पोस्ट इंटरवल होगा ना, वो कमाल का होने वाला है। तो आप लोग कैसे लगा कमेंट सेक्शन में जरूर बताइएगा। तो इसे लाइक करते जाइए, कमेंट करते जाइए, शेयर करते और जाइए, सब्सक्राइब करिए। बाय।